డీసీ ట్రైలర్ అయితే మాత్రం హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అయ్యా బాబు. కొత్త కొత్త కంటెంట్లు, కొత్త కొత్త క్రియేటివిటీతో, కొత్త కొత్త థాట్స్తో సినిమాలు నెక్స్ట్ లెవెల్ తీస్తారు. ఎప్పుడు అలా పాత చింతకాయ పచ్చడే ఏం రుచి చూస్తారు చెప్పండి. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఆ కాలీవుడ్ చూడండి ఒకసారి, డీసీ ట్రైలర్ చూడండి, మీకు అర్థమవుతుంది కొత్త వాళ్ళతోటి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తే మూవీస్ ఎంత అద్భుతంగా బయటకు వస్తాయనేసి. సో లోకేష్ కనకరాజు గారి అసిస్టెంట్ అనుకుంటాను. అబ్బా, ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి దగ్గర చూసి ఓకే, ఈయనతో లోకేష్ కనకరాజుతో ఇలాంటి ఒక సబ్జెక్ట్ చేయాలి అని ఊహించుకున్నాడో తెలియదు కానీ భయ్యా, డీసీ ట్రైలర్ అయితే మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంది. విజిల్ కూడా అంతగా రాలేదు కానీ మామూలుగా లేదు భయ్యా. ఆ ట్రైలరు ఎలా ప్లాన్ చేశారో తెలుసా. ఓకే, ఓవర్ ఎగ్జైట్ అయ్యేదానికంటే కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రైలర్లో, మీకు బిఫోర్ చెప్తాను నేను, ఎందుకంటే తమిళ్ నాకు పెద్దగా అర్థం కాదు, రాదు కూడా. కొన్ని డైలాగ్స్ మాత్రమే అర్థమవుతాయి. పూర్తిగా నాకు తమిళ్ తెలియదు, తమిళ్ రాదు. కానీ బూత్ డైలాగ్స్ అయితే మాత్రం బీఫ్ సౌండ్ ఎఫెక్ట్ చేసి మేనేజ్ చేశారు. పూర్తిగా రక్కుడ్లో ఉందనేసి ఓపెనింగ్ షాట్ తోటి అర్థమైపోతుంది. ఎక్కడో దూరంగా ఒక కారుకి సజెషన్లో యాంగిల్ పెట్టారు. దూరం నుంచి ఒక హోమ్ని వచ్చి దిగి అందులోంచి ఒక మనిషిని బయటకు తోసేసేంత వరకు ఉంది షాట్. కరెక్ట్గా మీరు కౌంట్ చేయండి, 30 seconds ఉంది షాట్, ఒక్కటే సింగిల్ ఫ్రేమ్. ట్రైలర్లోనే అంత ఇంపాక్టబుల్ క్రియేట్ చేసేలాంటి, అంత వైబ్ ఇచ్చేలాంటి విజువల్స్ పెట్టారంటే ఓవరాల్ మూవీలో ఎలా ఉంటుంది చెప్పండి. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఆ 30 seconds అయిన తర్వాత అంటే వేరే లెవెల్కి అక్కడ ఎర్జ్లో కూర్చోబెట్టింది ట్రైలరు. ప్రతి ఫ్రేమ్ భయ్యా. సెకండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ట్రైలర్లో హీరో హీరోయిన్ ఒక్క హ్యాండ్ కలిసే దగ్గర తప్ప ప్రతి షాట్లో వాళ్ళంటే పడని విధంగా, వాళ్ళ మీద వాళ్ళకి కోపం ఉన్నట్టు, ఎవరినో ఏదో చంపాలన్నట్టు, ఏదో స్కెచ్ వేస్తున్నట్టు, ఏదో ప్లాన్ వేస్తున్నట్టు, వాళ్ళ లుక్స్ కానీ వాళ్ళ వాకింగ్ స్టైల్ కానీ ప్రతి షాట్ దూరంగానే ఉంటున్నారు. ఎక్కడ కూడా కలిసినట్లేదు. జస్ట్ ఒక షాట్, అది కూడా హ్యాండ్స్ కలిసినట్టు పెట్టారు. హీరోయిన్ చేతిలో ఏదో ఫ్లవర్ ఏదో ఉంటుంది, అలా హ్యాండ్స్ కలిసినట్టు పెట్టారు. కానీ మిగతా ప్రతి షాట్లో మరి ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ స్టోరీ తోటి? నాకు డైలాగ్స్ అర్థం కాలేదు భయ్యా. ఏదో రివెంజ్ డ్రామా అయితే అని క్లియర్గా అర్థమవుతుంది. అంటే లవ్ కమ్ రివెంజ్ ఏదో గట్టిగా ప్లాన్ చేశారని సౌండ్ ట్రైలర్తో అర్థమవుతుంది. కానీ నాకు డైలాగ్స్ అర్థం కాలేదు. ఎమోషన్ అర్థమైతే సరిపోతుంది కదా ఏదైనా డిస్కస్ చేయడానికి. డైలాగ్స్ అర్థమైతే ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లోర్ చేస్తూ మాట్లాడొచ్చు. కానీ ఎమోషన్ అర్థమైతే సినిమాలో ఉన్న వాళ్ళమే, ఆ సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే కాబట్టి పక్కాగా చెప్పగలం. ఆ డైలాగ్స్ ఏమున్నాయో మీకు తమిళ్ వస్తే ఒకసారి మీరు చూడండి, తమిళ్ రాకపోయినా ట్రైలర్ చూడండి, వేరే లెవెల్ ఉంది. ప్రతి షాట్ ఒక డైనమిక్, ఒక డైమండ్ ఆ లెవెల్లో ఉందన్నమాట ప్రతి షాట్. నాకైతే పిచ్చిగా నచ్చింది. సెకండ్ వచ్చేసి నేను అంటే మూడోది అబ్జర్వ్ చేశా. ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేశా, 30 seconds షాట్ సింగిల్ ఫ్రేమ్ వేరే లెవెల్ ఉంది. సెకండ్ వచ్చేసి హీరో హీరోయిన్ ఎక్కడ కూడా కలుస్తున్నట్లేదు. అండ్ థర్డ్ వచ్చేసి డీసీ. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారా అనుకున్నా నేను. అంటే లోకేష్ కనకరాజు గారి మూవీ కదా, దేనికో ఒక ప్రాపర్ థింకింగ్ వే లేకుండా పెట్టదని అనిపించింది. సో ఆ డీసీకి మీరు ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది దేనికి పెట్టారు, ఎందుకు పెట్టారు అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డి ఫర్ దేవదాస్, సి ఫర్ చంద్ర. ఏం ఇమాజినేషన్ భయ్యా. ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటో అర్థం కావట్లేదు కానీ భయ్యా, అసలుకి ఆ థాట్ వేరే లెవెల్ ఉంది. మనము ఇలాంటి మూవీస్ని ఇలా రా అండ్ రెస్టెడ్గా అండ్ రివెంజ్ డ్రామాతో ఇంత క్రూషియల్గా చూపించి ప్రతి సినిమాని మనం ట్రైలర్తో ఇమాజినేషన్ చేయలేం. ఓవరాల్ మూవీ చూడాలి. మనకి బేసిక్గా మూవీలో హీరో రివెంజ్ తీర్చుకుంటాడు, కానీ ఇక్కడ హీరోయిన్ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి హీరోయిన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి రివెంజ్ తీర్చుకునే సినిమాలు ఉన్నాయి. కానీ హీరోయిన్ ఎంత క్రూషియల్గా ఉందో తెలుసా ఈ మూవీలో, ఈ ట్రైలర్లో. ఇక మూవీలో ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇది గైస్ డీసీకి సంబంధించిన అప్డేట్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.